హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్న మార్నింగ్ మనం లేచి ఇక్కడ వెళ్ళి వేపాకు తెంపుకొని వచ్చినాం అనమాట. దాన్ని తీసుకొచ్చి మనం కట్టలు కట్టి దానికి గేట్ కట్టడానికి ట్రై చేస్తున్నాం. అయితే అందులో వీకెనికి వస్తలేదు. మా తమ్ముడేమో అట్లా మొత్తం కట్టిస్తుండు. దాన్ని నేను అట్లా తీసుకొని మళ్ళీ దాన్ని కట్టిన తాళ్ళలో వీడియో తీయరా అంటే నన్ను ఎక్కడనో చూస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు, అసలు ఫోకస్ చేస్తున్నాడు. అని మొత్తానికి తీసుకున్నాం, కట్టినాం. దాని దర్వాజా కట్టడానికి వెళ్ళినాం. దర్వాజా కట్టినాం. తర్వాత చూస్తే అది పెద్దగా ఉంది. దాన్ని ఏం చేద్దామని చెప్తే సరే మొత్తాన్ని కట్ చేసుకుందాం అనుకున్నాం. కట్ చేసి కట్టేసినాము. తర్వాత మొత్తానికి మళ్ళీ మా తమ్ముడు గేట్ కట్టడానికి మళ్ళీ ట్రై చేసి వాడు నేను తయారు చేస్తాను అని చెప్పి వాడు మొత్తానికి తయారు చేస్తుండు. దాన్ని వెంటనే కూడా రాకాడు పక్కన వేరుస్తున్నాడు. గిలా పడుతుంది చూడడానికి, ఏం పని పాట లేకుండా అలాగనే పని చేస్తుంటాడు. అట్లనే మేము మొత్తానికి దాన్ని కూడా తింపేసి కట్టలను పక్కన పడేస్తుండు. నేను మా డాడీ కలిసి మొత్తానికి గేటు కట్టేస్తున్నాము. గేటు కట్టేస్తుంటే మా అయ్య వాళ్ళు పట్టుకొని మొత్తం గేటు కట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేపాకు మొత్తం కట్టేసినాక తర్వాత మా మమ్మీ వచ్చేసి ఇప్పుడు పూలు అవి ఏమంటారు, అది మనకు బోనం కుండలు వేస్తాం చూడు, అది దాని పేరు ఏమైందంటే అదే ఏంటిరా అవి, నిజంగా ఏంటి అవి అవి ఏమిటి అంటే మనకు కూడా తెలియదు పేరు. వాటి మీరు తెలిస్తే నా కామెంట్లో చెప్పండి, ఓకే. తర్వాత మా తమ్ముడు సరే వీడియో తీయరా అంటే ఎక్కడనో వీడియో తీస్తుండు, వాటిని ఫోకస్ చేయరా అంటే చేస్తలేడు. చూసినా ఇప్పుడు చేసిండు. గారెలు అనమాట, వాటికి పేరు తెలియదు, అందుకే మేము గారెలని పెడుతున్నాము. మీరు అడ్జస్ట్ చేయండి, ఓకే. తర్వాత మా డాడీ వచ్చేసి కొంచెము దాన్ని కంప్లీట్ చేసింది. ఇప్పటికి మొత్తానికి బోనం తయారు చేయడానికి వచ్చేసింది. బోనం చేద్దామని ఫిక్స్ అయ్యి బోనానికి మొత్తం సున్నం చూసి బోనం పక్కన పెట్టినాం. ఇప్పుడు మా ఆవిడ బోనం తీరా ఫోటోలు అంటే దాన్ని పక్కన పెట్టి పసుపు కుంకుమ ఫోటోలు తీస్తున్నాం. నేను మొత్తానికి బోనం కొండని రెడీ చేస్తున్నాను. మంచిగానే చూస్తున్నాం. దాన్ని ఏం చేయాలని ఆలోచించి కూడా తుడుస్తున్నా. అప్పటికి మొత్తానికి దానికి ఒక చొల్ల సున్నం రుద్ది పక్కన పెట్టినా. అప్పుడే దాన్ని సాఫ్ చేసుకుంటా ఉన్నాం. అలా మాది టైం మొత్తం అయిపోతుంది. ఇంకా మా అమ్మ వాళ్ళు ఒక సైడ్ ఏమో తొందర చేస్తున్నాం. మెల్లగా నేను బోనానికి పసుపు రాస్తున్నాను. పసుపు రాసుకుంటే బోనం తయారు చేస్తున్నాను అనమాట. మీరు చూస్తారు కదా పసుపు ఎట్లా వేస్తున్నాం. మనకు తెలియదు, ఫస్ట్ టైం కదా పసుపు వెళ్ళాలి తెలియదు కాబట్టి మనం అట్లా వేస్తాం. మీరు ఏమైనా తెలిస్తే కామెంట్ వేసుకోండి మమ్మల్ని, ఓకే. కామెంట్స్ మంచిగా పెట్టాలి, ఓకే. నేను అందరికి చెప్తాను. ఫస్ట్ పసుపు అనేది కింద రావడం వల్ల మనం ఏం చేయాలని అడుగుతున్నాం. అయితే నూనె అనేది చాలా రుద్దువాలంట. మనకు తెలియదు కదా చాలా రుద్దడం అనేది, మనకి ఎంత కావాలో అంత ఉండాలని రుద్దినాం. కానీ మా అన్న వచ్చేసి చెప్పింది నాకు చాలా పెట్టాలి రాని. సరే ఫస్ట్ టైం కదా, మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ బెస్ట్ ఎక్స్పెరిమెంట్ లాగా చేయలేము కదా. కొంచెం అడుగుతుంటాయి తప్పులు, మీరు కూడా అడ్జస్ట్ కావాలి. మొత్తానికి అయితే రెడీ చేయడానికి వెళ్తున్నాం. రెడీ అవుతుంది. ఇట్స్ టేక్ మీ టైం పడుతుంది అనమాట. అప్పటిదాకా చూస్తూ మెల్లగా చేస్తున్నాము. చేస్తూ బోనానికి మొత్తానికి పసుపు రావడం స్టార్ట్ అయిపోయింది. బొట్లు పెడదామని ట్రై చేసినాము. ఏం చేద్దాం అర్థం కాలేదు మనకి. అందుకే దానికి ఇంకా పసుపు రాయాలా బొట్లు రాయాలా ఆలోచిస్తున్నప్పటికీ ఇంకా దాన్ని ఏం చేయాలో అర్థం కాక పసుపు దాని మీద చల్లి పక్కన పెడదాం అనుకున్నాము. కానీ అప్పటికి ఇంకా మా చాన్ వచ్చేసి మొత్తం పసుపు రాయరా అట్లా అని చెప్తే మొత్తం పసుపు రాసి పసుపు చల్లుతున్నాము. పసుపు చల్లుతుంటే మొత్తం బోనానికి అయితే రెడీ అవుతుంది అనమాట. పసుపు బొట్లు పెడుతున్నాము. తర్వాత ఇంకా బొట్లు పెట్టాలి. అలాగైతే పసుపు అయితే రెడీ అవుతుంది. చూడండి పసుపుది ఫస్ట్ ఇది ఇలానే ఉండి కొద్దిసేపటికైతే ఆరిపోవాలి. కానీ సున్నం ముందుకే మనం ఏం చేసినామంటే ఎక్స్పెరిమెంట్ చేసినాం దాన్ని. అందుకే సున్నానికి అంటుతుంది. అలా చూడండి కింద అంటుతుందా సున్నానికి. అలా చేయొద్దు. ఎప్పుడైనా సున్నం అనేది ఆరిపోయినాక మనం చేయాలన్నమాట. కానీ మనకు తెలియదు కదా ఫస్ట్ టైం కాబట్టి దాన్ని మనం క్లియర్గా మళ్ళీ ఎక్కడెక్కడైతే గ్యాప్స్ వచ్చినా అక్కడ మళ్ళీ నూనె అద్ది అక్కడ పసుపు అంటాలన్నమాట. పసుపు అంటేస్తున్నాం. చూడండి ఇది ఇలానే ఉంటుంది. దాని కొంచెం సేపు దాకా మీరు మ్యూట్లో పర్సెంటేజ్ తర్వాత మళ్ళీ బొట్లు స్టార్ట్ చేసినాం అనమాట. పసుపు కంప్లీట్ అయింది. ఇప్పుడు దానికి కుంకుమ బొట్లు పెడుతున్నాం అనమాట. కుంకుమ బొట్లు పెడుతుంటే మొత్తానికి కుంకుమ బొట్లు పెట్టి మొత్తం బోనం రెడీ చేసేస్తున్నాం. కుంకుమ బొట్లు అవుతున్నాయి. మా మమ్మీ ఒక సైడ్ చిన్నది ఒక బోనం తయారు చేసింది, పక్కన పెట్టింది. అది నేను చూపించలేను కానీ షార్ట్లో అనేది జస్ట్ పక్కన పెట్టేసింది. బోనం అనేది బోనం కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు
పసుపు అంతా అయిపోయింది. ఇప్పుడు కుంకుమ స్టార్ట్ చేసినాం. బొట్లు అయిపోతున్నాయి. అయిపోగానే మా మమ్మీ ఏదో అన్నది. అప్పుడే మనకు కోపం వచ్చేసింది. దానివల్ల మా మమ్మీని పక్కన వెళ్ళాను మమ్మీ అని నేను చెప్పినా అనమాట. ఇదే కామెడీగా చేస్తున్నాం అన్ని కథలు, కానీ మనకు తెలియదు ఆ బోనం ఎలా చేయాలనేది. ఫస్ట్ టైం చేసినప్పుడు మనం నేర్చుకొని ఇవ్వాలి కదా మనల్ని, అలా అని. ఇప్పుడు మా అమ్మ వచ్చేసి మన చిన్న బోనానికి బొట్లు పెడుతుంది అనమాట. నేనేం చేసిన అంటే చిన్న బోనం పసుపు రుద్దకుండా మొత్తం సున్నమే రుద్దేసిన అనమాట. దానివల్ల మా అమ్మ ఏమంటుందంటే అక్కడ బొట్లు అంటుతలేవని నన్ను వేసుకుంటుంది మళ్ళీ. కానీ మనకు కవర్ చేస్తున్నాను, మనకు తెలిసిందే గొప్ప అని. అలా అయిపోయింది అనమాట. ఇప్పుడు చిన్న బోనం కంప్లీట్ అవుతుంది. చిన్న బోనం కంప్లీట్ అయినప్పుడే మళ్ళీ పెద్ద బోనంకి మళ్ళీ రెండింటికి కలిపి అదేదో చేస్తారంట. మొత్తం కంప్లీట్ అయిపోయింది బోనం అయితే. బోనం కంప్లీట్ అయింది. మా మమ్మీ దీపం ముట్టించింది. అంతా కంప్లీటెడ్. వీ టేక్ ద ఫొటోస్ అనుకున్నాం, బట్ అక్కడ టైం దొరకలే. బోనమే అక్కడ టైం చాలా అయిపోయింది. అప్పటికి 3 అయిపోయింది అనుకుంటాం. 2:30, 3 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇంకా మా వాళ్ళకు కూడా ఆకలిస్తుంది, ఎందుకంటే పొద్దుస్తుంది ఏం తినలేరంట. అందుకే ఆకలి వల్ల మనం కూడా ఫస్ట్ బోనాన్ని తీద్దామని నేను రెడీ అని మొక్కేసి బోనానికి తినక రెడీ చేసిన. మా చెల్లి వాళ్ళు ఎత్తుతున్నాను అనమాట. మా బొమ్మనం అనేది ఎత్తుకునేది మా చెల్లి. నేను బోనం ఎత్తుకున్నా, తీస్తున్నాను. ఇప్పుడు కెమెరామ్యాన్ అయితే మా తమ్ముడు వాడు కెమెరామ్యాన్ చూడు ఎట్లా పట్టుకున్నా. అసలు కెమెరాని ఒక సైడ్ చూడాలి, నన్ను ఫోకస్ చేయాలంటే ఏం ఫోకస్ చేస్తుంది అలానే ఉంటుంది. ఇప్పుడు మొత్తానికి అయితే బోనం తీసుకొస్తున్నాం. బయట మా చెల్లి ఉంటుంది చూడండి. బోనం మొత్తానికి మన బ్లాగ్ అనేది బోనం మొత్తం కంప్లీట్ అయ్యేదాకా టెంపుల్ నుంచి మన ఇంటి నుంచి టెంపుల్కి పోయేదాకా మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఉంది. మంచిగా వాచ్ చేయండి. ఓకే, మధ్యలో కామెడీ ఉంటాయి వీడియోస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ సెట్ అయిందని అడిగినాము, అది సెట్ అయింది అంటుంది. ఓకే, మంచిగా ఉంది. అది మా చిన్నది, అది నవ్వుతూనే ఉంటుంది. నేను ఇప్పుడు నీళ్ళు మోసి మళ్ళీ కాలు మొక్కాలంట. అది సాంప్రదాయం అనమాట. సాంప్రదాయాలు ఇలాగా ఉంటాయా తెలియదు మనం, కానీ మనం కాలు మొక్కుతున్నాం అనమాట. అందులో ఇప్పటికి మొత్తానికి మా అయ్య కూడా లుంగి పట్టుకొని పక్కన జరుగుతాం. ఇప్పుడు మనం స్టార్ట్ అయినాం అనమాట. గుడికి టెంపుల్కి వెళ్తున్నాం. మా ఆడే వీడియోగ్రాఫర్, అందుకే మా తమ్ముడిని నేను ఫోకస్ చేయలేకపోయినాం. నన్ను ఫోకస్ అని చెప్తాను అనమాట. నేను అప్పుడు ఇలా వ్లాగ్ తీయాలి, ఇలా ఎక్కడి నుంచి తీరా అని. వాడేమో మా మీద బతుకుంటా అన్న, నాకు అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది. ఫస్ట్ టైం కదా అట్లా ఉంటాం. అందుకే బ్యాక్ నుంచి మంచిగా వచ్చింది. బ్యాక్ సైడ్ మొత్తానికి అయితే వెళ్తున్నాం గుడికి. మార్నింగ్ నుంచి వెళ్తున్నాం. మార్నింగ్ అప్పటికి ఎంతో రెడీ చేసి ఇప్పటికి అయిపోయింది మొత్తానికి అనుకొని మెల్లగా వెళ్తాం గుడికి వెళ్తున్నాం. అక్కడ ఎంత రష్ ఉంటుందో తెలియదు మనకు, కాబట్టి మనం వెళ్ళాలి. వాడేమో రా అంటే తీస్తుండు, బ్యాగ్ నుంచి వీడియోగ్రాఫింగ్ చేస్తుండు. అందువల్ల వాడు ఆయనకు ఫోటోలు రావట్లేదు, ఫీల్ కాకండి. ఓకే, జస్ట్ మనమే వస్తున్నామంటే మావాడు వీడియోగ్రాఫర్ కాబట్టి అని చెప్తున్నాను అనమాట ఎలా తీయాలని. అందుకే మనం మంచిగా తీస్తుండ అనమాట. ఓకే, పర్లేదు, ఫస్ట్ టైం కాబట్టి మావాడు నేర్చుకుంటున్నాడు. ఇప్పటికి బ్లాగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బొడ్రాయి కాడికి వచ్చేసినాం. బొడ్రాయి కాడ మొత్తానికి మనం ఒక 5 రూట్లు కొట్టి టెంకాయ కొట్టాలన్నమాట. మావాడు దూరం నుంచి తీస్తుండడు. ఆన్లైన్ కెమెరా మనకు గట్టిగా ఉంది, ఎందుకంటే మన ఫోనే కదా. అందుకే ఇక్కడ కూడా రష్ ఉంది, కానీ కొంచెం అడ్జస్ట్ అవుతున్నాం అనమాట. ఎప్పుడే కానీ బోనం పండుగ అనేది చాలా కుటుంబాలు అందరు కలిసి చేసుకుంటారు కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. మా డాడీ అనమాట, మా డాడీ చిల్లకు కళ్ళు పట్టుకొని వెయిట్ చేస్తాం పాపం. ఒకటే ఫ్లోట్ వస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 5 రౌండ్లు కొట్టాలి. ఇట్స్ టేక్ టైం. మా డాడీకి కొన్ని చెప్తున్నాను అనమాట, పైసలు ఉన్నాయా లేవని అడిగిన. ఎందుకంటే అక్కడ మనం బోనం దగ్గరికి వెళ్ళినాం, బోనం తెచ్చుకుంటే వాడు కట్నం అడుగుతాడు అనమాట మనకి. ఆ కట్నం ఇయనికనే పైసలు లేవా అని అంటే అప్పుడు మా డాడీ నా దగ్గర ఉన్నాయని చెప్తుండు. అదే అక్కడ చెప్పి మేము మా ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్, మీదేదో అనుకోకండి, ఇది కామెడీ వేలో పోతుంది అంతా. కొంచెం సీరియస్ మాట్లాడే. ఒక్కటే పెట్టుకు పొగ్గరబాయి పగిలిపోయింది. మాడు ఫోకస్ చేయలేకపోయింది దాన్ని, కానీ ఎలానో అలా ఫోకస్ చేసేసింది అనమాట. ఇంకా మొత్తానికి వెళ్తున్నాం ఆడికి వెళ్ళి మళ్ళీ టెంపుల్కి స్టార్ట్. టెంపుల్కి ఇంకా కొంచెం దూరంలో ఉంది, ఎందుకంటే ఇది మా ఇంటి నుంచి కొంచెం దూరం ఉంటుంది అనమాట.
అందుకే కొంచెం లాగ్ అవుతుందని కొంచెం ఫాస్ట్గా తీసేసాం వీడియో. మొత్తం టెంపుల్ వచ్చేసింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన బోనం అంతా అయిపోయింది, గుడికి మనం సమర్పించే మొత్తానికి అయితే బోనం అయిపోయింది, సమర్పించినాము. బీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్.